అనపర్తిలో భారీ విజయం అయితే సాధించారు. అంటే అత్యధిక మెజార్టీతో వాళ్ళ కుటుంబం తరఫున ఆయన నాన్నగారి తర్వాత మళ్ళీ అంతే మెజార్టీతో అయితే అనపర్తిలో మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అయితే గెలిచారు. సో మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది ఇంత భారీ మెజార్టీతో గెలవడం? ఇది అద్భుతమైన విజయం. 1983 తర్వాత మా కుటుంబం ఇది 6వసారి గెలవడం అయినా మిగిలిన 4 సార్లు కూడా అతి స్వల్ప ఆధిక్యతతో మాత్రమే మా తండ్రి గారు కానీ నేను మొదటిసారి గెలిచినప్పుడు కానీ గెలవడం జరిగింది. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పైన ఏ విధంగా అయినా వ్యతిరేకత ఉందో అక్కడ మొన్నటి వరకు పనిచేసిన శాసనసభ్యుడి పైన కూడా అదే విధమైన, ముఖ్యంగా ఆయన కుటుంబం, షాడో ఎమ్మెల్యేగా ఆయన భార్య ఎమ్మెల్యేగా వ్యవహరించి అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఇంత భారీ మెజారిటీతో మరలా నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది. సో మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నించున్నప్పుడు నియోజకవర్గాల్లో వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి సమస్యలు గుర్తించారు? మీరు వాటి మీద ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు. ముఖ్యంగా రోడ్ల పరిస్థితి కానీ, రైతాంగానికి సాగునీటి సమస్య కానీ, ప్రజలకు తాగునీటి సమస్య కానీ ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఇవన్నింటినీ పరిష్కారం చెయ్యాలి. ఈ 5 సంవత్సరాలుగా అభివృద్ధి పూర్తిగా అడుగంటుకుపోయిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మరలా అనపర్తిలో అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన బాధ్యత నా పైన ఉంది. సో మరి వైసీపీ గురించి మాట్లాడుకుంటే జగన్ 175 కొట్టేస్తాను, అసలు మాకు పోటీ ఎవరు లేరు, ప్రతిపక్షం కూడా రాదు అన్నట్టు బిహేవ్ చేశారు. ఇప్పుడు ఆయనకి అసలు ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా పోయింది. సో దీనిపై మీరేమంటారు? మనకి కోపస్థ మండోకం అని ఒక సామెత ఉంది. బావిలో కప్ప అదే ప్రపంచంగా భావిస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా తానున్నదే ప్రపంచం, బయట ప్రపంచం గురించి అవగాహన లేకుండా ఒక అహంకార ధోరణితో ఒక నియంత మాదిరిగా వైనాట్ 175 అని ఇవాళ బొక్క బోర్లా పడిన పరిస్థితిని మనం చూసాం. ఇవాళ ఏదైతే కూటమి జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలని అనుకుందో ఆ లక్ష్యాన్ని ప్రజలు నెరవేర్చారు. ఇవాళ భవిష్యత్ రాజకీయ ముఖచిత్రంలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో జగన్ అనే వ్యక్తి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఓకే సార్. అయితే ఎమ్మెల్యేలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని చాలా టార్గెట్ చేసుకుంటూ ఏమీ పీకలేరు అనే చాలా ఓట్స్ యూజ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఆయన అక్కడ అంత భారీ మెజార్టీతో గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి అనుయాయులు కానీ ఒక అహంకారపూరితంగా ప్రవర్తించడం జరిగింది. ముఖ్యంగా భువనేశ్వరి గారిని నిండు శాసనసభలో అవమానించడం, చంద్రబాబు నాయుడు గారిని అవమానించడం, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యక్తిగత విషయాలు మాట్లాడడం, మిగిలిన నాయకులందరినీ కూడా దూషించడం, ఇదొక విషవలయంగా తయారు చేశారు. అసలు రాజకీయాల్లో ఉండాల్సిన హుందాతనం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని బ్రష్ పట్టించిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి ఉంది. అందువలన ఇవాళ ప్రజలు పూర్తిగా తిరస్కరించడం జరిగింది. కావాలని ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది ఏంటంటే, కావాలని టీడీపీ గుండాలను పెట్టి వైసీపీ వాళ్ళని కొట్టిస్తున్నారు, మళ్ళీ ఎందుకు అసలు అధికారం రాకముందే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారని చెప్పి ఆయన నిన్న ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఆడలేక మధ్యలో ఓడంటే ఇదే. ఆయన చేసిన పని అదే. గత 5 సంవత్సరాలుగా వారు చేసిన పని ఇదే. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, కూటమి కార్యకర్తలు కానీ ఎక్కడా దౌర్జన్యాలకు పాల్పడడం లేదు. కానీ వారి ఓటమిని అంగీకరించలేక అది ఎదుటి వాళ్ళపైన నెట్టడం కోసం ఈ విధమైన మాటలు మాట్లాడడం జరుగుతుంది తప్పించి అందులో ఎటువంటి వాస్తవం లేదు. సొంత చెల్లి అలాగే కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన్ని తిరస్కరించారు. సో మొత్తానికి నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో ఆయన పోటీ చేస్తే ఏమన్నా అసలు ఆయన అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుందంటారా? నేను ముందే చెప్పి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కనుమరుగు కాబోతా ఉన్నారు. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఆయన కనిపించే పరిస్థితి లేదని కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. ఆయన నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి నేను కంప్లీట్గా పూర్తి చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ, విజయవాడ.